నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలిత శాస్త్ర స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 297 నామము హరి బ్రహ్మేంద్ర సేవిత. పద విభజన ప్రతిపదార్థం హరి బ్రహ్మ ఇంద్ర సేవిత. హరి బ్రహ్మేంద్ర సేవిత. విష్ణువు బ్రహ్మ ఇంద్రాదుల చేత సేవింపబడున్నది, ఉపాసింపబడున్నది. హరి బ్రహ్మేంద్ర విష్ణు విధి శక్తిహో సేవిత ఉపాసిత. విష్ణువు బ్రహ్మ ఇంద్రాదులచే సేవింపబడున్నది. శ్రీ లలితా త్రిపుర సుందరి మాత నివాసము 25 ప్రకారాల తర్వాత చింతామణులచే నిర్మితమై ఉన్నది. మొదటి ప్రకారము నుండి 25వ ప్రకారం వరకు వివిధ దేవతలు తమ తమ స్థానములలో ఉండి శ్రీమాతను సేవిస్తున్నారు. ఈ సదనాన్ని మణిద్వీపము అంటారు. నానా రత్నాలతో నిర్మించబడిన 18వ ప్రకారంలో శంఖచక్ర గదాధారి అయిన విష్ణువు ఉంటాడు. పగడములతో నిర్మింపబడ్డ 17వ ప్రకారంలో బ్రహ్మదేవుడు ఆసీనుడై ఉంటాడు. ముత్యములతో నిర్మించబడిన 15వ ప్రకారంలో ఐరావతమనే గజాన్ని అధిరోహించిన ఇంద్రుడు ఉంటాడు. వివిధ మణులచే నిర్మింపబడ్డ 19వ ప్రకారంలో శివుడుంటాడు. 25వ ప్రకారం ఎగువన సమస్త దేవతలచే చింతామణుల సమూహంచే నిర్మితమైన సదనములలో శ్రీదేవి నివాసము. పైన చెప్పిన విధంగా శ్రీనగరం చుట్టూ ఉన్న ప్రకారాల్లో నివసిస్తున్న విష్ణువు బ్రహ్మ ఇంద్రాది లోకపాలకులు పరమేశ్వరిని సేవిస్తున్నారు. హరి బ్రహ్మేంద్రులదే కాదు సకల దేవతలు సేవించే పరదేవత అమ్మవారిని దేవి భాగవతంలో చెప్పబడింది. బ్రహ్మ విష్ణుస్తదా శంభో రాస్వనో వరుణో యమః వాయురగ్ని చ కుబేరై చ త్వష్ట పుషిష్యాన్యో భాగః ఆదిత్య వాసవో రుద్ర విశ్వదేవ మరుద్గణన సర్వే ధ్యాయంతి తం దేవీం సృష్టి స్థిత్యంతకారిణిం. బ్రహ్మ విష్ణు శంభుడు రుద్రుడు ఇంద్రుడు వరుణుడు యముడు వాయువు అగ్ని కుబేర త్వష్ట పురుషులు అశ్విని దేవతలు భగుడు ఆదిత్యుడు వసువులు రుద్రులు విశ్వదేవతలు మరుద్గణలు అందరూ సృష్టి స్థితి లయకారిణి అయిన దేవిని ధ్యానిస్తున్నారు. లోకంలో ధనం కావాలంటే ధనవంతుని అడగాలి, అంతేకాని యాచక వృత్తి చేసే వారిని అడిగితే ఉపయోగం ఉండదు. అలాగే బ్రహ్మ విష్ణు మొదలైన వారంతా యాచకులు. వారికి కావలసిన దానికోసం పరమేశ్వరిని ఆశ్రయిస్తారు. మరి అలాంటప్పుడు ఆ హరిహర బ్రహ్మాదులను ఆశ్రయిస్తే వచ్చే ఫలం ఏమీ ఉండదు. ఆ పరమేశ్వరిని శరణు వేడితే సర్వసిద్ధులు ప్రసాదిస్తుంది. అమ్మవారిని సేవించే వారిని ఉపాసించడం కన్నా వారందరూ సేవించి అమ్మవారినే సేవించడం శ్రేయస్కరమని మనం గ్రహించాలి. కేనోపనిషత్తులో ఈ విధంగా చెప్పబడింది. దేవతలకు ఉమాదేవి సాక్షాత్కరిస్తుంది. ఆ పరబ్రహ్మతత్వాన్ని చూసినందువల్లనే అగ్ని వాయువు ఇంద్రుడు మిగిలిన వారికన్నా గొప్పవారైనారు. ఆ తత్వాన్ని ముందుగా చూసిన ఇంద్రుడు దేవతలకు రాజైనాడు. ఆదిశంకరులు సౌందర్యలహరి 2వ శ్లోకంలో హరిబ్రహ్మాంధ్రాదులు శ్రీనగర నివాసిని అయిన శ్రీమాతను సేవిస్తూ శ్రీమాత పాదపద్మముల ధూళిని తమ శిరస్సులపై దాల్చుతున్నారని తెలియజేశారు. తన్యంసం పాపం సుమం త్వా చరణాపజేష్కురుహ భావం వీరాచగ్ని సాహగ్ని నిర్వరచైతి లోకాన వికలం వాహత్వేనం శౌరీ కదామాపి సహస్రేణ శిరసం హరాసాం కుశే ద్వయనం భజతి భాసితోదులన విధం. పరమేశ్వరి పాదపద్మముల పరాగాన్ని బ్రహ్మ శిరస్సుపై ధరించి తన సృష్టిని చక్కగా సాగిస్తున్నాడు. అట్లాగే విష్ణువు ఆ పరాగాన్ని ధరించి తన 1000 శిరస్సులతో భూమిని మోస్తున్నాడు. విష్ణువు ఆదిశేషు ఒక్కరే, నాగులలో అనంతుడని నేనే అని గీతలో కృష్ణ పరమాత్మ ఉవాచ. శివుడు కూడా తన శరీరానికి పరాగాన్ని పూసుకొని తన కార్యాన్ని నెరవేరుస్తున్నాడు. ఈ విధంగా శ్రీమాత అనుగ్రహం వల్ల త్రిమూర్తులు తమ తమ కార్యాలను సమర్థవంతంగా చేయగలుగుతున్నారు. ఓం హరి బ్రహ్మేంద్ర సేవితాయ నమః. ఓం హరి బ్రహ్మేంద్ర సేవితాయ నమః. అష్టాక్షరి శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు.